హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా సినీ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిప్స్ దీనిపై అంచనాలు పెంచగా తాజాగా పవన్ దీనిపై చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో జోష్ పెంచాయి. భగత్ ప్లస్ పేరుతో ఇటీవల ఈ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన వీడియోని పంచుకున్న విషయం తెలిసిందే. ఇందులో గాజు పగిలే కొద్ది పదునెక్కింది, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ సాగే డైలాగ్స్ సోషల్ మీడియాను ఊపేశాయి. తాజాగా వీటిపై పవన్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ, ఈ సినిమాలో ఇలాంటి డైలాగులు ఎందుకు హరీష్ గారిని అడిగాను. ఇక మీకు తెలియదు సార్, మా బాధలు మాకుంటాయి. ఇలాంటి డైలాగులు రాయకపోతే అభిమానులు ఊరుకోరు అని సమాధానం చెప్పాడు. ఇక అటు పవన్ ఆ డైలాగు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన దర్శకుడు, మీ ప్రేమకి ధన్యవాదాలు సర్కార్, మీరు అంగీకరించలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తా అని క్యాప్షన్ పెట్టాడు. ఇక ఇందులో పవన్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆయన సరసన శ్రీలీల నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మొదట గత ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో గెస్ట్ రోల్ లో నటించబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందుకున్న సమాచారం ప్రకారం సినిమా చివర్లో పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేయడానికి ఒక క్యారెక్టర్ ఉంటుందట. అది ఒక స్టార్ హీరోతో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నాడట. ఇక ఇందులో భాగంగానే తెలుగు హీరో అయితే ఇలాంటి పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోని రంగంలోకి దింపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే సల్మాన్ ఖాన్ ని ఈ పాత్ర కోసం తీసుకురాబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆయన ఈ సినిమా చివర్లో పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ ఇవ్వనున్నట్లుగా ఒక వార్త అయితే వస్తోంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో అన్నది చూడాలి.